హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మీరు నా షార్ట్ చూస్తుంటే కనుక మీకు అర్థమై ఉండేది నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. భారత్కి నిజమైన మిత్రుడు ఎవరో మీకు తెలుసా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రెడీ, గో. ఓకే, ఇంకా లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసేస్తాను. 1971లో పాకిస్తాన్ ఇండియా పైన చాలా పెద్ద యుద్ధం చేయడానికి రెడీ అయింది. చిన్న శాంపిల్గా చిన్న అటాక్ కూడా చేశారు మన ఇండియా పైన. దాంతో మన ఇండియా కూడా కౌంటర్ అటాక్ చేసింది. దాంతో పాకిస్తాన్కి భయం వేసి వేరే కంట్రీస్ హెల్ప్ తీసుకోవడానికి వెళ్ళింది. అప్పుడు యుఎస్, యూకే, చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి వచ్చాయి. యుఎస్ అయితే డైరెక్ట్గా వాళ్ళ వార్ షిప్స్ని ఇండియన్ ఓషన్స్లో డిప్లాయ్ చేసింది. సీ రూట్ నుంచి అటాక్ చేద్దాం ఇండియా పైన. ఒక రకంగా చెప్పాలంటే ఆ సమయంలోనే ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అన్నీ ఇండియాకి అగెనెస్ట్గా నిలబడ్డాయి. అప్పుడు ఆ టైంలో ఇండియాకి నిజమైన మిత్రుడు మన కోసం నిలబడ్డాడు. రష్యా వాళ్ళ దగ్గర ఉన్న జెట్స్, షిప్స్, సబ్మెరైన్స్ అన్నీ ఇండియా కోసం నిలబెట్టాయి. అంతేకాదు, ఇండియా వైపు కన్నేస్తే డైరెక్ట్గా చంపేస్తానని చెప్పి ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడిన కంట్రీస్ అన్ని. ఆ దెబ్బతో యుఎస్, యూకే, చైనా అన్నీ వాళ్ళ కంట్రీస్కి వెనక్కి వెళ్ళిపోయాయి. నీ సావు నువ్వు సావరా చచ్చినోడా అని చెప్పి పాపం పాకిస్తాన్ అన్యాయం చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారుగా పాపం. అందుకే కష్టకాలంలో మనకి సాయంగా ఉన్న వాళ్ళు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇండియాకి రష్యా ఎప్పుడూ సపోర్ట్గానే ఉండాలని ఆశిస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.